ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సో ఈ షుగర్కి సంబంధించి చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటి చెప్పాలి అని అంటే, మొత్తం వరల్డ్లోనే చైనా మనం పోటీ పడుతూ ఉన్నాము ఈ షుగర్ రోగానికి సంబంధించి. సో వరల్డ్లో కూడా నంబర్ 1 షుగర్ కంట్రోల్ అవ్వని ప్లేస్లో ఇండియా ఉంది. దట్టు ముందంజలో సౌత్ ఇండియా ఉంది. సో చాలా మంది కూడా ఎన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు, అయినా కూడా షుగర్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. సో దీనికి సంబంధించి ఇంతకుముందు మనం మేకింగ్ వీడియోస్ కొన్ని ఫార్ములాస్ చెప్పినప్పుడు షుగర్ కంట్రోల్ అవుతుంది, చాలా బాగా వర్క్ అయిందని చెప్పారు. సో అందుకనే ఇంకొక రెమెడీ కూడా మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈరోజు మనం ఎస్పెషల్గా స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. వంటింటి చిట్కాల మాస్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మ గారిని. సో మరొక చిట్కా ఏం చెప్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. సార్ థ్యాంక్ యూ. సార్, ఇంతకు ముందు మీరు షుగర్ కి సంబంధించి ఫార్ములాస్ చెప్పినప్పుడు చాలా మంది కూడా అవి పాటించి మాకు నిజంగా కంట్రోల్ అవుతుంది, ఇప్పుడు మేము కొంత హెల్దీగా ఉన్నాం అని కూడా చాలా మంది కమెంట్స్ చేయడం జరిగింది. సో ఇంకా ఏవైనా రెమెడీస్ ఉంటే చెప్పండి, ఇంకా ఫార్ములాస్ ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు సార్. సో ఈ రోజు షుగర్ కంట్రోల్ కి సంబంధించి ఏ ఫార్ములా చెప్పబోతున్నారు సార్? తప్పకుండా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫార్ములా కూడా గన్ షాట్గా పనిచేస్తుందమ్మా. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ మనకు తెలిసినటువంటివే. ఫార్ములా చిన్నగా ఉంటుంది, పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు. మరి ఫార్ములా చిన్నగా ఉన్నప్పటికీ అది పనిచేసేటువంటి విధానం మాత్రం అనన్య సామాన్యమైనటువంటిదమ్మా. అంటే అంత అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాలను ఏర్చి కూర్చి సమకూర్చి ఆ యొక్క ఫార్ములేషన్ మన పెద్దలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫార్ములానే ఇప్పుడు మన వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడే రీతిలో ఇప్పుడు ఎట్లా తయారు చేసుకోవాల్సి కూడా చెప్పి చూపిస్తాను. కేవలం 4 పదార్థాల ద్వారా షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంచుకోవచ్చు. వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంచుకోవచ్చు. వీటన్నిటికి తోడు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ బాగా తగ్గించుకోవచ్చు ఈ యొక్క ఔషధాన్ని కూడా వాటితో పాటు వాడుకోవడం వల్ల. అంతేకాకుండా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ఈ ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంత అద్భుతమైనటువంటి ఫార్ములా ఈ ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలంటే, మొట్టమొదట మనం మెంతులు తీసుకోవాలి. మెంతులు. సో మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షుగర్ వచ్చిందంటే మరి చాలామందికి గుర్తొచ్చేది మెంతులు. సలహాలు ఇవ్వడంలో కానీ, వాళ్ళకు సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం కానీ, ఏది ఏమైనప్పటికీ షుగర్ పేషెంట్స్కు ఇది తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా ఈ మెంతుల మీద అనేక పద్ధతిలో పరిశోధన చేసేసి షుగర్ వ్యాధి నియంత్రణకి, షుగర్ వ్యాధికి చాలా సమర్థవంతంగా ఉపయోగపడే ఆహార ఔషధం ఈ మెంతులు అని చెప్పేసి తేల్చడం కూడా జరిగిందండి. ఇలాంటి మెంతులని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని 50 గ్రాములు యొక్క మెంతుల చూర్ణం తీసుకోవాలి. రెండవ పదార్థంగా పసుపు. ఇలాగా పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని చూర్ణాన్ని వాడుకోవడం చాలా మంచి పద్ధతి. అలా కాకుండా మరి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రామాణికంగా తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అలాంటి పసుపు చూర్ణాన్ని కూడా తెచ్చుకుని కూడా వాడుకోవచ్చు. కాబట్టి కల్తీ పసుపు మాత్రం ఏమాత్రం వాడకూడదు అనమాట. ఈ పసుపు చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. పసుపులో ఉన్నటువంటి వివిధ రకాలైన పదార్థాలు కూడా షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మూడవ పదార్థంగా ఉసిరి. మనకి సంవత్సరం అంతా ఇలాంటి ఉసిరి పెచ్చులు అంటే ఎండించినటువంటి ఉసిరికాయలు ఎండించడం వల్ల, పచ్చి ఉసిరికాయలు ఎండించడం వల్ల ఇలాంటి ఉసిరిక పెచ్చులు తయారవుతాయి అన్నమాట. ఈ ఉసిరి పెచ్చులు మనకు సంవత్సరం అంతా దొరుకుతాయి. అదేవిధంగా ఉసిరి పెచ్చుల యొక్క పొడి కూడా మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది. దీన్ని ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో లభిస్తూ ఉంటుంది అనమాట. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉసిరి యొక్క మరొక ప్రత్యేకత అంటే వ్యాధి నిరోధక శక్తిని కూడా విపరీతంగా పెంచేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్లనే చీటికి మాటికి అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా షుగర్ వ్యాధిని కూడా చాలా చక్కగా ఈ యొక్క ఉసిరి నియంత్రిస్తుంది. ఈ ఉసిరిక పొడి 50 గ్రాములు తీసుకోవాలి. చివరగా నల్ల జీలకర్ర. దీన్ని కృష్ణ జీర అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. జీలకర్ర లాగానే ఉంటుంది. జీలకర్రను ఆహార పదార్థాల్లో, వంటకాల తయారీలో వాడతాము. నల్ల జీలకర్రను మాత్రం ఔషధాల్లోనే వాడుతూ ఉంటారు అనమాట. ఈ నల్ల జీలకర్ర కూడా ఈ షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ నల్ల జీలకర్ర, ఇలాంటి నల్ల జీలకర్ర మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని శుభ్రం చేసేసి
దూరగా వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని 25 గ్రాములు మాత్రమే నల్ల జీలకర్ర చూర్ణం తీసుకోవాలి. మిగతా 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుంటే ఈ నల్ల జీలకర్ర చూర్ణాన్ని మాత్రం 25 గ్రాములు మాత్రమే తీసుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో ఈ 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట ముందు 50 ml వాటర్లో, అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని కలిపి సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి సేవించాలి, రాత్రిపూట కూడా ఆహారానికి ముందు మరొకసారి సేవించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా, సమర్థవంతంగా, శీఘ్రంగా ఈ యొక్క ఔషధాలు పనిచేసేసి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఉండేందుకు మన బాడీ సిద్ధమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అథవా కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ ఆ కాంప్లికేషన్స్ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఈ ఔషధం రెడీగా ఉండేసేసి మనల్ని సదా కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. సో చాలా మంచి రెమెడీ చెప్పారు సార్. ఇంతకుముందు చెప్పిన వాటితో కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో ఇది కూడా మీరు చేసి ఎంతమందికి ఇది వర్కౌట్ అయింది అనేది తప్పకుండా కమెంట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.